హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను క్లౌడ్ కిచెన్ రన్ చేస్తున్నాను కదా. సో ఈరోజు అయితే నా క్లౌడ్ కిచెన్లోకి అవసరమైన అల్లం పచ్చడిని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం ఏమేమి కావాలైతే ఇక్కడ ఈ వీడియోలో చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి మెంతులు, నేనైతే 100 గ్రామ్స్ అల్లం తీసుకున్నాను. దానికి సరిపడా మెంతులు, ఇంకా అలాగే ధనియాలు, మినపప్పు, సాల్ట్, ఆవాలు, ఇంకా అలాగే చింతపండు పేరి, అలాగే కారము, నూనె కూడా అన్నీ అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అల్లాన్ని ఏంటంటే ముందు రోజు నైటే శుభ్రంగా వాష్ చేసేసి ఆ పైన ఉండే తోలు మొత్తం తీసేసి డ్రై చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. అప్పుడే మనకి పచ్చళ్ళు అనేది అయితే ఎక్కడ తడి లేకుండా నీట్గా ఉంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది, పాడవకుండా. సో ఇక్కడైతే నేను నా క్లౌడ్ కిచెన్లో ఇది వచ్చేసి అప్పంకి, అలాగే మషూర్ మసాలా దోశకి కూడా నేనైతే ఇదైతే యూస్ చేస్తాను. ఇంకా కావాల్సినవన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఒక స్పూన్ నాకు బెల్లం కూడా కావాలి. సో బెల్లాన్ని కూడా ఇలా తురిగేసి అయితే పెట్టుకున్నాను. సో అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది ప్రాసెస్ చేయడం అనేది అయితే స్టార్ట్ చేసి చాలా త్వరగా అయితే ఈజీగా అయితే ప్రాసెస్ అయితే ఏదైతే ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే నా పేరు మల్లీశ్వరి, నేను పూణేలో ఉంటూ మళ్ళీ సౌత్ కిచెన్ అనే క్లౌడ్ కిచెన్ అయితే రన్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి జొమాటోలోకి వెళ్ళి నా క్లౌడ్ కిచెన్లో టేస్ట్ చేయాలి అనుకుంటే మళ్ళీ సౌత్ కిచెన్ని సెర్చ్ చేసేసి అందులో అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా లేదా డైరెక్ట్ ఆర్డర్స్ కూడా అయితే యాక్సెప్ట్ చేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే పికిల్స్, ఇక్కడ అల్లం పికిల్ అనేది అయితే స్టార్ట్ చేశాను. ముందుగా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని అల్లంని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే అందులో పచ్చివాసన లేకుండా ఉండేటట్టుగా ఫ్రై చేసుకొని, అలాగే మనం తీసి పెట్టేసుకున్న మినపప్పు, మెంతులు, ధనియాలు ఇలా మిగతా అన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అన్నిటిని అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మాత్రం ఇల్లంతా మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. సో ఇంకా ఇవన్నీ తీసుకొని ఇలా ముందు పక్కన పెట్టేసుకున్నాం అంటే మనకి పని ఈజీ అవుతుంది. మనం ఏది మర్చిపోకుండా, ఏది మాడిపోకుండా స్పీడ్గా అయితే చేసేసుకోవచ్చు. ఇంకా అలాగే క్లౌడ్ కిచెన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు ఆ కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఫ్రై చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. అవన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంక ఇప్పుడు వచ్చేసి మనం బెల్లాన్ని కూడా అయితే కరిగించేసుకోవాలి. సో బెల్లం కరిగించుకోండి. మనం తీసుకున్న బెల్లాన్ని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి అయితే బెల్లాన్ని ఇలా కరిగించేసుకోవాలి. లైట్గా తీగ పాకం అయితే వచ్చేదాకా అయితే చేసుకోవాలి. ఇంక ఇందులో వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని పౌడర్ లాగా అయితే చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే కొంచెం పాకం అనేది అయితే దగ్గరగా వచ్చింది. మరీ పాకం పట్టాల్సిన అవసరం లేదు, అందులో కొంచెం దగ్గరగా ఉండేసి సరిపోతుంది. ఇంకా దాన్ని అలా వచ్చిన తర్వాత మనం ఏదైతే చింతపండు ప్యూరీ తీసి పెట్టుకున్నామో దాన్ని కూడా అందులో మిక్స్ చేసేసుకుని రెండింటిని బాగా ఉడికించుకోవాలి. అప్పుడు చింతపండులో ఉన్న వాటర్ కూడా అయితే ఆవిరైపోతుంది. అప్పుడు పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు అయితే పాడవదు. ఇది ఉడకడానికి అయితే కొంచెం టైం పట్టిద్ది. దీన్ని అయితే మూత పెట్టుకోండి, లేదంటే గ్యాస్ పొయ్యమంతా పడే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఒక్కొక్కసారి మనకి ఆయిల్ అట్లా కొంచెం పైకి వచ్చేటప్పటికి పాకం అదంతా ఉడికినట్టు కనిపిస్తుంది. గీలో మనం తాలింపు కోసము నూనె పెట్టుకుంటాము. అందులో వచ్చేసి నేను తీసుకున్న ఆయిల్ని ఒక బాండీలో యాడ్ చేసేసుకొని తర్వాత ఇంకా అందులో తాలింపు పెట్టేసుకోవాలి. అందులో కరివేపాకు మనం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా, కారము, ఉప్పు అన్నింటినీ కూడా యాడ్ చేసేసి ఇలా ఫ్రై చేసేసుకొని మనం ఏదైతే ఉడికించుకుంటున్నామో అది బెల్లము పేస్ట్ కూడా అంతా మొత్తం అయితే యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడైతే మనకి వాటర్ అనేది ఏమీ లేకుండా తేమ తగలకుండా కానీ చూసుకున్నామంటే మనకి ఈ పచ్చడి అయితే 1 year దాకా అయితే నిల్వ ఉంటుంది. నేనైతే ఇది నా క్లౌడ్ కిచెన్లో అయితే ఇస్తాను. మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.